అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నాయన్నమాట. ఒక్కొక్కడు బయట పడతానే ఉన్నాడు. సో ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి దాదాపు 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఈ స్కామ్కి సంబంధించి కంప్లీట్గా కర్త క్రియ మొత్తం రాజ్ కసిరెడ్డే. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారుడిగా పనిచేశాడు గత 5 సంవత్సరాల పాటు. ఇక మిథున్ రెడ్డి కూడా ఇందులో భాగమై ఉన్నాడు. ఆయన కూడా డిస్టిలరీలను బెదిరించో, భయపెట్టో, లేకపోతే వాళ్ళను తన వైపు తిప్పుకోనో కమిషన్లు మాట్లాడాడు, బ్రోకరిజం చేశాడు. సో అది కూడా మనందరికీ చూస్తూనే ఉన్నాం. ఇక ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇంకొక పేరు కూడా బయటికి రావడం జరిగింది. అతని పేరు సజ్జల శ్రీధర్ రెడ్డి. ఈయనను కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. మొన్నటికి మొన్న రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసి విజయవాడ జైలుకు తరలించారు. ఇక కీలకమైనటువంటి మరో వ్యక్తి సజ్జల శ్రీధర్ రెడ్డి, ఇతన్ని కూడా సిట్ అధికారులు ఈ మద్యం స్కామ్లోనే అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగిందనమాట. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో అదుపులో తీసుకున్నారు. ఇవన్నీ మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్ కసిరెడ్డి కాగా కమిషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడం లాంటి దిక్కుమాలిన పనులన్నీ ఈ అందగాడు చేశాడనమాట. ఇతన్ని A6గా కేసులో నమోదు చేసింది సిట్. ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి ఏమో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వ్యాపారంలో వాటా ఇచ్చి తద్వారా 1,000 కోట్ల మద్యం వ్యాపారం చేసి 100 కోట్లు వెనకలేసుకున్నట్టు సిట్ అధికారులు ప్రాథమికంగా సమాచారాన్ని అయితే సేకరించడం జరిగింది. కొన్నాళ్ళుగా ఈయన కదలికలపైన ఈ సిట్ అధికారులు నిఘా పెట్టారు. ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం ఈ శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి విజయవాడకు తీసుకురావడం జరిగింది. ఈ శ్రీధర్ రెడ్డి యొక్క పాత్ర ఏంటి ఈ మద్యం కుంభకోణంలో అంటే సిట్టు రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లుప్తంగా రాయడం జరిగిందనమాట. 2019లో వైసీపీలోకి అధికారంలోకి రాగానే కొన్ని నెలలకే హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఒక మీటింగ్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని మద్యం డిస్టిలరీస్ యజమానులను పిలిపించారు. అక్కడ వాళ్ళతో మీటింగ్ పెట్టారు. లిక్కర్ సరఫరా చెయ్యాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ డిస్టిలరీలలో తయారైనటువంటి మద్యం బాటిల్ని అమ్మకాలకు పెట్టాలి అంటే 12% కమిషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి వీళ్ళు ఆ డిస్టిలరీ యజమానులకు ప్రపోజల్ పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు రూపాయిలో 12% అంటే ఎంత? 12 పైసలు ఆ లెక్కన. కొందరు అంగీకరించారు, మరికొందరు నిరాకరించారు. కమిషన్లు ఇచ్చేందుకు ఒప్పుకున్న వాళ్ళ బ్రాండ్లను మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అలో చేశారు అమ్ముకోవడానికి. ఎవరైతే ఇవ్వం పొండి అన్నారో వాళ్ళను బ్యాన్ చేశారనమాట 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో. కమిషన్ పెంచారు కూడా. మళ్ళీ 2020 నాటికి 20% వరకు పెంచడంలో శ్రీధర్ రెడ్డిదే మాస్టర్ మైండ్ అని చెప్పేసి సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. ప్రతీ నెల ఈ కమిషన్ల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి లాభం ఎంత అంటే 60 కోట్ల రూపాయలు. అసలు ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవర్రా అంటే కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం తుమ్మలపల్లిలో పుట్టినటువంటి ఆనిముత్యం అనమాట ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి. ఈయన గారు SPY ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారన్నమాట. ఇతగాడు మన సకల శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి బానిస గుమస్తా అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి దగ్గరి బంధువు. ఇక ఈయన గారు SPY ఆగ్రో ఇండస్ట్రీస్ ఓనర్ SPY రెడ్డి గారి కుమార్తెని SV యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత 2019లో నంద్యాల నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీగా కూడా పోటీ చేశారు, అప్పుడు కూడా ఓడిపోయారనమాట. ఫైనల్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి గారి పంచన చేరి ఇట్లా మా లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయాడు, అరెస్ట్ అయ్యాడు. చూస్తూ ఉంటే చీమల పుట్టల మాదిరిగా ఇంకా ఈ లిక్కర్ స్కామ్లో ఎంతమంది బయటకు వస్తారో ఏమో అర్థం కావట్లేదు. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.